ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు యూట్యూబ్లో ఎక్కువగా వీడియోస్ని చూస్తుంటారా? ఇది చూడండి, ఈ ఒక్క యూట్యూబ్ ద్వారా మీకు ఎంత కాదన్నా మీకు వచ్చే డైలీ డేటా నుంచి దాదాపు 1 GB కావచ్చు, 1.5 GB కావచ్చు, మీకు 2 GB వరకు రావచ్చు అనమాట. అందులో నుంచి జస్ట్ మీరు యూట్యూబ్ మాత్రమే చూశారనుకోండి, ఆన్ ది స్పాట్లో మీకు సంబంధించిన టోటల్ డేటా అయితే ఆటోమేటిక్గా ఖర్చు అయితే కావడం జరుగుతుంది కదా. అలా కాకుండా జస్ట్ ఈ యూట్యూబ్లో మనము కొన్ని హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ని మనం చేసుకోవడం ద్వారా మనం టూ మచ్గా డేటాని సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మీరు రోజంతా చూసినా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పైగా నెక్స్ట్ లెవెల్లో మీకు డేటా అయితే సేవ్ కావడం జరుగుతుంది. దాని తర్వాత రిమైనింగ్ డేటా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం పైన డిపెండ్ అయితే ఉంటుంది. కానీ మీరు డే మొత్తం చూసినా మీకు 1 GB కంటే 0% కూడా ఎక్కువ డేటా అయితే ఖర్చు కావడం జరగదు అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి యూట్యూబ్లోనే అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లోనే ఉంటాయి. కానీ 3 సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని మనం చేసుకున్నట్లయితే మనకు డేటా గురించి 0% ప్రాబ్లం అయితే రావడం జరగదు అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీకు సంబంధించిన లోగో ఐకాన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంది. దీంట్లో మీకు ప్లేబ్యాక్ ఫీడ్ అనే పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డిఫాల్ట్గా ఇది ఆల్వేస్ ఆన్లో అయితే ఉంటుంది అనమాట. ఆల్వేస్ ఆన్లో ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మీకు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా నేను హోమ్ సెక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనం ఏం చేయము, ఆటోమేటిక్గా వీడియోస్ ప్లే అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది యాడ్, కానీ అయినప్పటికీ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. చూసుకోవచ్చు ఇలా మనకు డైరెక్ట్ మనం ఇలాంటి వీడియోస్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకు లాస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్ డేటా ఖర్చు అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా మీరు జనరల్ సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్ ఆప్షన్ మీరు డిఫాల్ట్గా మీరు ఆఫ్ అయితే చేసేయండి. ప్రతి ఒక్క మొబైల్లో ఇది ఆన్ అయి ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు డేటా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడం జరగదు, చాలా తక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అనమాట. ఎందుకంటే మనం యూట్యూబ్లో మనకు కావాల్సిన టాపిక్స్ మనం సెర్చ్ చేస్తుంటాం, ఇక్కడ నుంచి చూస్తుంటాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎలాంటి వీడియోస్ ప్లే కావాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ మనం ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకున్నా ఏం చేసుకున్నా మనకు టూ మచ్గా డేటా అయితే సేవ్ కావడం జరుగుతుంది ఈ ఫస్ట్ వన్ సెట్టింగ్ ద్వారా. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్ యాజ్ ఇట్ ఈస్గా మీరు సంబంధించిన లోగో పైన క్లిక్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా థర్డ్ వన్ ఆప్షన్ చూసుకోవచ్చు డేటా సేవింగ్ మోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్గా ఇది ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మన యొక్క మొబైల్లో హై రెజల్యూషన్తో హై క్వాలిటీ వీడియోస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. క్వాలిటీని బట్టి అంటే మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి మన క్వాలిటీ ఎక్దమ్ పెరిగిపోతుంది అనమాట. అలాంటప్పుడు కూడా టూ మచ్ మీరు 2-3 వీడియోస్ 4K వీడియోస్ చూసిన మరుక్షణమే ఆటోమేటిక్గా 1.5 GB కావచ్చు 2 GB డేటా ఎగిరిపోతుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు డేటా సేవింగ్ మోడ్ని కంపల్సరీగా ఇక్కడ నుంచి అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకుంటే సరిపోదు, కింద ఒక మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట మొబైల్ డేటా యూసేజ్ రిమైండర్ పేరుతో. అలాంటప్పుడు మీరు డైలీ మీకు ఒక 1.5 GB కావచ్చు 2 GB డేటా వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు మీరు యూట్యూబ్కి ఎన్ని GB వరకు డేటాని కేటాయిస్తారో ఇక్కడ మీరు టైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను ఒక 500 MB లిమిట్ అనేది పెడుతున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి సింపుల్ నేను ఓకే పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు 500 MB కంప్లీట్ అయిపోతుందో అప్పుడే ఆటోమేటిక్గా మనకు యూట్యూబ్ ఆటోమేటిక్గా మనకు రిమైండ్ చేస్తుంటుంది అనమాట. సార్ మీ యొక్క డేటా డైలీ కోటా అయితే అయిపోయింది, మీరు నెక్స్ట్ డే మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నాడు. మన యొక్క టైం కూడా మనకు ఇక్కడ నుంచి చాలా టూ మచ్గా సేవ్ కావడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మనకు డేటా అయితే సేవ్ కావడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ వన్ సెట్టింగ్ అనమాట. ఇక ఫ్రెండ్స్ ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్లో అయితే 2 సెట్టింగ్స్ చేసుకున్నారు కదా. వన్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి, టోటల్గా మీరు హోమ్ స్క్రీన్లోకి అయితే రండి. హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ నుంచి మీకు నా యూట్యూబ్లో లోగో ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఇన్ఫో రావచ్చు, లేదంటే మీకు ఐ బటన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డేటా యూసేజ్ పేరుతో మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ డేటా డిఫాల్ట్గా ఆన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం డేటాని ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్గా డేటా అయితే ఖర్చు కావడం జరుగుతుంది. కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్ డేటాని కంపల్సరీగా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే డేటాని యూజ్ చేయరో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు 0% డేటా కన్జ్యూమ్ కావడం జరగదు. యూట్యూబ్ ఇంత కూడా మనకు తీసుకోవడం అనేది జరగదు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో చేసుకోండి. దాని తర్వాత చూడండి రిజల్ట్ మీకు ఏ రేంజ్లో ఉంటుందంటే మీరు డే మొత్తం ఎంత యూజ్ చేసినా నేను చెప్పాను కదా 1 GB కంటే మీకు 0% డేటా ఎక్కువ ఖర్చు అయితే కావడం జరగదు. జస్ట్ ఒక యూట్యూబ్లో ఈ 3 సెట్టింగ్స్ని చేసుకోవడం ద్వారా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వింత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.